డికే అరుణ లక్ష్మణ్ అవుట్. బీజేపీ జాతీయ కార్యవర్గం సంబంధించినటువంటి లిస్టు రిలీజ్ చేసిరు. దానిలో తెలంగాణకు సంబంధించిన విషయంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా దక్కలేదు. గతంలో కీ పొజిషన్లో డికే అరుణ ఉండే, అదేవిధంగా లక్ష్మణ్ ఉండే, జనరల్ సెక్రటరీగా బండి సంజయ్ ఉండే, సెక్రటరీగా బండి సంజయ్ ఉండే. వీళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు లేరు. కొత్త టీం వచ్చింది తెలంగాణ నుంచి. ఒక్కడంటే ఒక్కరు కూడా చూడలేదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులారా సిగ్గుపడండి. జాతీయ స్థాయిలో మీ పరిస్థితి అంటే మీ యొక్క విలువ ఏంది అని ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని దేకట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ పైన బీజేపీకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. బీజేపీకి తెలంగాణ పైన లీస్ట్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరో ఒకరు జాతీయ కార్యవర్గాలకు కీ పొజిషన్ తీసుకోవాలి కదా. ఇక్కడ అన్ని సెల్స్ సంయుక్త ఇన్ఛార్జిగా విశ్వవర్ధన్ రెడ్డి, ఏపీకి సంబంధించిన విశ్వవర్ధన్ రెడ్డికి నియామకం జరుగుతుంది. కానీ తెలంగాణ సంబంధించిన దానిలో ఒక కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డికే అరుణ, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, రామచంద్రరావు మహామహులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రధాని ఇప్పుడు మోడీ తోటి, అంతకుముందు అద్వానీ తోటి, అమిత్ షా తోటి కలిసి పనిచేసిన సీనియర్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎవరికి ఒక్కరు కూడా పార్టీ పరమైన పొజిషన్లు దక్కర్లేదు. కేంద్ర మంత్రులు కూడా వివక్షనే, అది పరిస్థితి. సో జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మొండి చేయి. ఆంధ్రప్రదేశ్ నేతలకు 3 పదవులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 పదవులు వచ్చాయి. తెలంగాణ వాళ్ళకి మాత్రం 1 పదవి రాలేదు. డికే అరుణ స్థానంలో వైస్ ప్రెసిడెంట్గా దగ్గుబాటి పురంధేశ్వరి. ఓకే. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో అమర్పాల్ మౌర్య, రామ్ మాధవ్, వసుంధర రాజే సహా 13 మంది ఉపాధ్యక్షులు. అన్ని సెల్ సంయుక్త కార్యదర్శిగా విశ్వవర్ధన్ నియామకం. నవీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీం. అందులో దక్షిణాదిన ప్రాతినిధ్యం దక్కని ఏకైక రాష్ట్రం తెలంగాణ. త్వరలో కేంద్ర మంత్రివర్గం మార్పులు అరుణకు ఛాన్స్. ఇప్పుడు ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి ఇక డీకే అరుణకు ఛాన్స్ అని ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణకు ఎక్కడ కూడా ప్రియారిటీ దక్కదు అనేది చాలా స్పష్టంగా అర్థం. బీజేపీకి తెలంగాణ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా డ్యామేజ్ ఎంత వరకు ఉందో ఒక అంచనా తీసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత ఇస్తారు. రెండవది, త్వరలో కేంద్ర మంత్రి వర్గంలో మార్పు అరుణకు ఛాన్స్ అంటే కేంద్ర మంత్రి వర్గం నుండి ఎవరు తీసేస్తారు? కిషన్ రెడ్డిని తీసేస్తారా, బండి సంజయ్ తీసేస్తారా? ఇప్పుడు చెప్పాలి. వీళ్ళిద్దరికి ఉండగా కూడా అరుణకు ఇయ్యరు. అవును, ఇద్దరిని అలాగే కంటిన్యూ చేసి అరుణకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోతే ఇద్దరికి పోతుంది. ఇద్దరికి పోయి ఎవరికైనా ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారంటే అవకాశాలు. కిషన్ రెడ్డి 100% తీయరు. కిషన్ రెడ్డి బండి సంజయ్ తీస్తారా లేదని ఆర్ఎస్ఎస్ మీద డిపెండ్ అంటే ఆర్ఎస్ఎస్ ఎంత ప్రెజర్ ఇస్తుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే. మొన్న కూడా పోక్సో కేసులు కూడా బండి సంజయ్ పదవి కాపాడింది ఆర్ఎస్ఎస్. అంతే, ఆర్ఎస్ఎస్ కు ఆయన అంత పని చేసింది కాబట్టి ఆర్ఎస్ఎస్ ఆ బాధ్యతను తీసుకొని పదవి పోతే ఆర్ఎస్ఎస్ కు పట్టుబోతుంది అనేటువంటి కోణంలో ఆయన కాపాడుకుంటూ వచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన 8 నెలల తర్వాత ఎట్టకేలకు నితిన్ నవీన్ తన టీంను సోమవారం ప్రకటించారు. అయితే ఈ కొత్త బృందంలో తెలంగాణ నుంచి ఒక్కరు కూడా చోటు ఇవ్వకుండా బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి జలకిచ్చింది. దేశంలోని దాదాపు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి నేతలకు ఈ టీంలో అవకాశం కల్పించగా దక్షిణాదిన ప్రాతినిధ్యం లభించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. పార్టీ జాతీయ పదాధికారుల కమిటీలో తెలంగాణ ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం రాష్ట్ర బీజేపీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇదే సమయంలో ఏపీకి చెందినటువంటి 3 నేతలకు పురంధేశ్వరి, విశ్వవర్ధన్ రెడ్డి, ఢిల్లీ కోటలో రామ్ మాధవ్ పదవులు దక్కాయి. డీకే అన్న స్థానంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురంధేశ్వరికి అవకాశం ఇచ్చిరు. సో ఆ తర్వాత ఓబీసీ మోర్చా లక్ష్మణ్ స్థానంలో వేరే రాజ్యసభ సభ్యుడు అమర్పాల్కి ఇవ్వడం జరిగింది. పురంధేశ్వర్తో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సింధియా, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ సహా 13 మందిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్, ప్రధాన కార్యదర్శిగా తావుడే సునీల్ బన్సల్, సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శిగా శివప్రకాష్ యథాతథంగా కొనసాగించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గోయల్ను మరోసారి పార్టీ కోశాధికారిగా నియమించడంతో ఆయనకు కేంద్ర మంత్రులుగా స్థానం ఉంటుందా అనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవులను పార్టీ ప్రధాన కార్యదర్శి నియమించారు. ఉత్తరప్రదేశ్లో అసంతృప్తిగా ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంలో 2 సార్లు ఎంపిక ఎన్నికైనటువంటి హరీష్ ద్వివేదికి కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో పార్టీ మాజీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ను బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జిగా నియమించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వవర్ధన్ రెడ్డికి అన్ని సెల్స్ కు సంయుక్త ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారంటూ చూస్తాను. షాక్ గురి చేసిందంటూ చూస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బిఎల్ సంతోష్ ఎవరు? కర్ణాటక జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ అంటే ఈ బిఎల్ సంతోషే కదా మొన్న
ఫామ్ హౌస్ కేసు అని. అవును, ఫామ్ హౌస్ కేసు, కేసీఆర్ సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు. ఫామ్ హౌస్ కేసు కూడా ఈయనదే, ఈయనకు సంబంధించినటువంటి విషయం అది. ఆయన ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా ఆయనే. అంటే అమిత్ షా, మోడీ, అమిత్ షా తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తి బిఎల్ సంతోషే. సో తెలంగాణ గేట్వే ఆఫ్ సౌత్ గా భావిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఏదైతుందో సిగ్గుతో తలదించుకోవాలి. ఏ విధంగా ప్రియారిటీ ఇస్తూ తెలంగాణకు అనేది మరొకసారి అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర పార్టీ ముఖ్యులను విస్మయపరిచింది. దక్షిణాదిన కేరళం, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిరాశపరిచింది. పార్టీ కోసం జీవితాలు త్యాగం చేసినటువంటి సీనియర్లు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. పార్టీ కోసం జాతీయ స్థాయిలో పనిచేసే అర్హత వారిలో ఒక్కరు కూడా లేకపోయిందా? రాష్ట్రంలో అధికారులకు రావడం కోసం పార్టీ నాయకత్వం ఇటీవల కొంత కఠినంగా వ్యవహరించడం ఆరంభించింది. ఇందులో భాగంగానే విభేదాలు ఉన్న ముఖ్యులతో లంచ్, డిన్నర్ సమావేశాలు జరిగాయి. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఎంపీలు కలిసికట్టుగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. ఇలాంటి సందర్భంలో జాతీయ ప్రాధికార కమిటీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడం షాక్ గురి చేసింది అని బీజేపీ ముఖ్య నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో 100% ఇక్కడ బీజేపీని బలపరచకపోవడానికి, బీజేపీ అధికారులు రాకపోవడానికి ప్రధానంగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులే కారణం. ఎందుకంటే వాళ్ళు ఒకరిని ఎదగనివ్వరు, ఒకరిని ముందుకు పోనియరు, వాళ్ళు ముందుకు పోరు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనిలో ఆర్ఎస్ఎస్ జోక్యము ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నూకలు జల్లిపోయినాయి. ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయి మొన్నదాకానేమో ఇక డెత్ దశలో ఉండే, ఇప్పుడు ఏంటంటే పూర్తి చేసిరు, మొత్తం పూర్తి చేసి సమాధి కట్టేసినట్టు విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక అధికారులకు రావడం కల్లే. ఇక మీరు కేంద్ర మంత్రులు ఇచ్చినా ఏది ఇచ్చినా కష్టమే. ఇక 40% అణగారిన వర్గాలకు ఇచ్చినా అని చెప్పేసి వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. 40% ఏం లేదు ఇందులో. దాదాపుగా బీజేపీ నాయకత్వంలో 40% మంది అణగారిన వర్గాలు, ఓబీసీలకు అని అంటే అణగారిన అలా ఎస్సీ ఎస్టీ లేరు, కేవలం 1 to 2%. 17 మంది బ్రాహ్మణులు, 21 మంది ఇతర అగ్రవర్ణాలకే. 21 + 17 38 మంది. 38 మందికి అగ్రవర్ణాలకే చోటిచ్చారు. ప్రత్యేకంగా అందులో 17 మంది బ్రాహ్మణులు. చూడండి, మళ్ళీ స్పెసిఫిక్ గా 17 మంది బ్రాహ్మణులు, 21 మంది అగ్రవర్ణ, అంటే బ్రాహ్మణులు వేరు, అగ్రవర్ణాలు వేరు అనే దిశగా కనబడతా ఉంది. అదే 22 మంది ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నా అంటే 17 మంది బ్రాహ్మణులు అని రాసినప్పుడు 21 మంది ఇతర అగ్రవర్ణాలను రాసినప్పుడు మిగతా వాళ్ళందరి పేరు రాయకపోయారు. ఎస్సీలకు ఎంతమందికి, బీసీలకు ఎంతమందికి, ఎస్టీలకు ఎంతమందికి, ఆ మైనార్టీలకు ఎంతమందికి, మహిళలకు ఎంతమందికి అని చెప్పేసి ఓ లెక్క రాయాలి కదా మీరే. ఏముండదు కానీ అయిపోయింది. బీజేపీ ఇక తెలంగాణలో బీజేపీగా తట్టబడి చదువుకోవాల్సిందే. ఎవరి కాళ్ళు తట్టబడి చదువుకొని పోతే బాగుంటది. వీళ్ళకి శాతనేతగానే కదా జనసేనని ప్రమోట్ చేసేది, నాకు తెలిసి జనసేన తీసుకొచ్చేది, పవన్ కళ్యాణ్ రాజకీయాలు మొదలు పెట్టేది, ఇవన్నీ కూడా బీజేపీ నాయకులకు ఇక చేత కాదు. ఈడ మతోన్మాదం పేరుతోనే ఈడ గొడవలు పుట్టించేటువంటి అవకాశం లేదు. బండి సంజయ్ పని అయిపోయింది. కిషన్ రెడ్డి వీళ్ళంతా తెలంగాణలో బీజేపీని పవన్ కళ్యాణ్ స్థాయిలో కూడా తీసుకురారు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఏం చేయాలనో తెలియక వీళ్ళు ఇప్పుడు సచ్చుకుంటా మళ్ళా జనసేనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతే, జనసేనను తెలంగాణ తీసుకురావడానికి ఇదంతా కుట్రలు అంతా అంతే.